హాయ్! ఇది మీకు తెలుసా? ఉదయం లేవగానే పాలు లేవా? ఫోన్ తీశాం. క్లిక్ చేశాం. 7 నిమిషాల్లో ఇంటి ముందు పాలు. మధ్యాహ్నం వంట వండుకుందామనుకుంటే ఉల్లిపాయలయిపోయాయా? బ్లింకిట్ లేదా జెప్టో. 10 నిమిషాల్లో డెలివరీ. నిజంగా టెక్నాలజీ మన జీవితాన్ని ఎంత ఈజీ చేసేసిందో కదా! కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఈ 10 నిమిషాల సుఖం కోసం మనకు తెలియకుండానే మనం ఎంత భారీ ధర చెల్లిస్తున్నామో తెలుసా? ఒకప్పుడు ఇంట్లో ఏ చిన్న వస్తువు కావాలన్నా వీధి చివర ఉన్న కిరాణా కొట్టుకో లేదా కూరగాయల మార్కెట్కో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ నెపంతోనైనా రోజుకి కనీసం ఒక కిలోమీటర్ నడక, నలుగురితో మాటలు, కాస్త సూర్యరశ్మి శరీరానికి తగిలేవి. కానీ ఈరోజు మంచం మీద నుంచి లేవకుండానే కనీసం డోరు తీయటానికి కూడా బద్దకిస్తూ ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. దీనివల్ల మన శరీరానికి శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. చిన్న వయసులోనే ఊపకాయం, బీపీ, షుగర్ లాంటి రోగాలు రావటానికి ఈ 10 మినిట్స్ డెలివరీ కల్చర్ కూడా ఒక ముఖ్య కారణం అవుతోంది. మన బద్ధకాన్ని ఈ కంపెనీలు బిజినెస్గా మార్చుకుంటున్నాయి. ఆన్లైన్లో కేవలం 20 రూపాయల కొత్తిమీర కట్ట ఆర్డర్ చేస్తే దానికి డెలివరీ ఛార్జు, హ్యాండ్లింగ్ ఫీజు, రేంజ్ సర్ఛార్జ్ అంటూ అదనంగా మరో 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంటే 20 రూపాయల వస్తువు కోసం మనం 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంతేకాదు, యాప్ ఓపెన్ చేయగానే కనిపించే రంగురంగుల ఆఫర్స్ చూసి అవసరం లేని వస్తువులను కూడా ఎందుకైనా మంచిది పడుంటాయిలే అని కార్టులో వేసి ఆర్డర్ చేసేస్తున్నాం. నెల చివరన కిరాణా బిల్లు చూసుకుంటే బడ్జెట్ ఎప్పుడో దాటిపోతుంది. అదే డైరెక్టుగా షాప్కి వెళ్తే మనకు కావాల్సిన వస్తువు మాత్రమే లిమిటెడ్గా కొనుక్కుంటాం. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ యాప్స్లో టైమర్ రన్ అవుతుంటుంది. మీ ఆర్డర్ 8 నిమిషాల్లో వచ్చేస్తుంది అని. ఆ 8 నిమిషాల డెలివరీ కోసం రోడ్ల మీద ఆ డెలివరీ బాయ్స్ ఎంత ర్యాష్గా ప్రాణాలకు తెగించి బైకులు నడుపుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. మన 10 నిమిషాల తొందరపాటు ఎంతో మంది ప్రాణాలను రిస్క్లో పడేస్తోంది. చూడండి, ఆన్లైన్ గ్రోసరీ యాప్స్ వాడటం తప్పు కాదు. వర్షం పడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేనప్పుడు లేదా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇవి అద్భుతమైన వరాలు. కానీ కేవలం బద్ధకంతో ప్రతి చిన్న వస్తువుకి వీటిపైనే ఆధారపడితే మాత్రం మన ఆరోగ్యాన్ని, డబ్బుని మనమే నాశనం చేసుకున్న వాళ్ళవుతాం. వారానికి ఒక్కసారైనా మీ పిల్లల చెయ్యి పట్టుకొని బయటకు వెళ్ళండి. కిరాణా కొట్టు దగ్గర మాట్లాడండి. మార్కెట్లో కూరగాయలు కొనండి. అది కేవలం షాపింగే కాదు, జీవితం. మరి ఈ అవేర్నెస్ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ గ్రూప్స్లలో షేర్ చేయండి. ఇంకో విషయం, రోజులో మీరు ఎన్నిసార్లు ఈ యాప్స్ వాడుతున్నారో మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.